ఇక ఫస్ట్ సభకు సంబంధించి మాట్లాడదాం. ఒకసారి సభ ఏర్పాట్లు ఎలా జరుగుతా ఉన్నాయి, అక్కడ బీఆర్ఎస్ పార్టీ కొన్ని వీడియోస్ ని కొన్ని ఫోటోలని చూడండి ఒకసారి. ఇట్లా సభకు సంబంధించినటువంటి సభ వేదిక ఎలా ఉంటది అని చెప్పేసి ఒక డ్రోన్ షాట్స్ తోటి ఒక వీడియోని తయారు చేశారు. ఇట్లా ముందు దాదాపు 10 లక్షల మంది కూర్చున్నటువంటి విధంగా కొన్ని లక్షల కుర్చీలు వేసిర్రు. ఇది బాహుబలి స్టేజ్ ని ఏర్పాటు చేసిరు. ఈ పక్కన కళా బృందం ఏదైతే కళాకారులు ఆటలాడుతూ పాటలు పాడుతూ వాళ్ళ వచ్చినటువంటి జనాన్ని ఎంటర్టైన్ చేస్తా ఉంటారో వాళ్ళ పాట లోపల ఆట లోపల ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ఎలా ఉంటుందో సో ఇక్కడ కళాకారుల స్టేజ్ ఉంది, దాని పక్కన బాహుబలి స్టేజ్, ముఖ్య నాయకులు కేసీఆర్ గారు, దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక నాయకులు అందరికి కూడా వేదిక మీద చోటు కల్పిస్తూ ఒక బాహుబలి వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ముందేమో మొత్తం జనమంతా కూర్చుంటారు. అయితే ఈ పాటలకు సంబంధించి ఇవాళ సభ మీద ఎవరు పాడబోతా ఉన్నారు? రసమై మళ్ళీ కాలికి గజ్జగట్టి పాడబోతా ఉన్నాడా? పాత కళాకారులు, గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పటికే మీరు చూడండి ఈ బీఆర్ఎస్ రజతోత్సవానికి సంబంధించి చాలా పాటలు వచ్చేసినాయి, ఒకటి రెండు కాదు, చాలా పాటలు వచ్చినాయి. ఆ పాటలకు సంబంధించి ఒక పాట దాదాపు కొన్ని 10ల సంఖ్యలో పాటలు వచ్చినాయి మిత్రులారా, కొన్ని 10ల సంఖ్యలో వచ్చినాయి. అంటే ఒక చెప్పిన కదా అప్పుడు ఎలాగైతే గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో టిఆర్ఎస్ పార్టీ ఒక సభ పెడుతుందంటే ఏ రకమైనటువంటి ఊపు వచ్చేదో అలాంటి ఉత్సాహము, అలాంటి అది ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సందర్భంగా కనపడతా ఉన్నది. ఈ పాటలు గాని, దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు గాని చూడండి ఇక్కడ కార్లకు సంబంధించినటువంటి కార్ల యాత్ర ఒకటి, సైకిల్ యాత్ర, ఇగో ఎడ్ల బండ్లు, ఇది ఎడ్ల బండ్ల యాత్ర, సైకిల్ యాత్ర, పాదయాత్ర. నిన్న మన రిపోర్టర్ రాజు ఊరికి పోయి వస్తుంటే ఒకతనే నడుచుకుంటూ వచ్చిందంట, జెండా పట్టుకుని నడుచుకుంటా పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నాడంట. మనోడు ఆపి వీడియో పంపినవా? ఇగో ఇక్కడ చూడండి, అది నేను కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్దాం అనుకున్నా బర్త్డే రోజు. 180 కిలోమీటర్లు పాదయాత్ర వేసుకుంటూ వస్తున్నాడు ఈ అబ్బాయి. 180 కిలోమీటర్లు పాదయాత్ర వేసుకుంటా ఇతను నడుచుకుంటూ వస్తున్నాడు వరంగల్ సభ కోసం. నిన్న మనోడు ఊరికెళ్ళి వస్తుంటే రోడ్డు మీద జెండా పట్టుకుని నడుచుకుంటూ పోతుంటే కనపడితే ఒక చిన్న ఇంటర్వ్యూ లెక్క చేసుకుని వచ్చాడు అనమాట. అంటే ఇట్లా ఎవరికి వాళ్ళు తోచిన విధంగా పోతా ఉన్నారు. ఏం లింక్ ఇది? ఇక చూడండి పాటలు కూడా చూడండి. Pintura
చిండురా పోలు జెండాలు ఉరకలేయా సింహ గర్జన చేసిండురా ఆత్మ గౌరవదారులయ్యా పిడికిలి ఎత్తిండురా పోలు జెండాలు ఉరకలేయా సింహ గర్జన చేసిండురా ఆత్మ గౌరవదారులయ్యా రాష్ట్రాన్ని సాధించి చూపించినాడు ప్రేమించి ప్రజలను పాలించినాడు తండ్రిలా తనకు హత్తుకున్నాడు కళ్ళన్నీ తీర్చేసినాడు మరువుతో ఏడ్చేది పల్లె కన్నీళ్లను బాపు కేసీఆర్ తుడిసిండురా ఎంత ప్రేమను పంచిండురయ్యా చంద్రశేఖరయ్యా ఎంత చల్లని మనసున్నోడయ్యా చంద్రశేఖరయ్యా ఎంత ప్రేమను పంచిండురయ్యా చంద్రశేఖరయ్యా ఎంత చల్లని మనసున్నోడయ్యా చంద్రశేఖరయ్యా ఎవ్వరు అడిగిండ్రు ఆయను పదవులు వదిలేసి రాడమ్మని ఎవ్వరు పారిండ్రు ఆయను సాగుకు ఎదురగి నడవమని ఎవ్వరు అడిగిండ్రు ఆయను పదవులు వదిలేసి రాడమ్మని ఎవ్వరు పారిండ్రు ఆయను సాగుకు ఎదురగి నడవమని ఎదురన్ని దిగబెట్టిందే అయ్యా నిప్పుల గురిసిండురా పదవులు కళ్ళగొడితే అయ్యా హక్కుమాల గురిసిండురా నిప్పుల దిగని దీక్షపోయి నిలిపి నన్ను కలగజలాడించరా ఎంత పోరును చేసిండురయ్యా చంద్రశేఖరయ్యా తెలంగాణనే నచ్చిండురయ్యా చంద్రశేఖరయ్యా ఎంత పోరును చేసిండురయ్యా చంద్రశేఖరయ్యా తెలంగాణనే తెచ్చిండురయ్యా చంద్రశేఖరయ్యా అమ్మయ్య ప్రేమను చూపిస్తాడు ఆకలి కడుపుల కనిపెడతాడు ఇంటింటికి తన పెద్ద కొడుకై కంటికి రెప్పోలే కాస్తుంటాడు అమ్మయ్య ప్రేమను చూపిస్తాడు ఆకలి కడుపుల కనిపెడతాడు ఇంటింటికి తన పెద్ద కొడుకై కంటికి రెప్పోలే కాస్తుంటాడు ఇంటిన చెరువు తీరు అయ్యా పట్టిన పంట తీరు బతుకమ్మ శిఖరమోలే అయ్యా పౌరముల దీపమోలే గోదావరి గంగల మోయిస్తారు నాగడి సాయి నడిపిస్తారు ఎంత ప్రేమను పంచిండురయ్యా చంద్రశేఖరయ్యా ఎంత చల్లని మనసున్నోడయ్యా చంద్రశేఖరయ్యా ఎంత ప్రేమను పంచిండురయ్యా చంద్రశేఖరయ్యా ఎంత చల్లని తెలంగాణకి పాటకి ఒక బంధం ఉంటది, ఒక పెనవేసుకున్నటువంటి బంధం ఉంటది. ఈ నేలకి, ఈ తెలంగాణ గడ్డకి, పాటకి, ఆటకి, మాటకి, ఉద్యమానికి, పోరాటానికి, తిరుగుబాటుకు అన్నింటికి ఒక పెనవేసుకున్నటువంటి బంధం ఉంటది, ఒకదానికొకటి సంబంధం ఉంటది. ఇక్కడ తెలంగాణలో పాటయిని ఏడ్చేటువంటి వాళ్ళు ఉంటారు, పాటయిని కత్తి పట్టుకొని కథన రంగంలోకి దూకటి వాళ్ళు ఉంటారు, పాటయిని పిడికిలెత్తి తెలంగాణ ఉద్యమంలో కదిలొచ్చినటువంటి తెలంగాణ సమాజం ఇది. కాబట్టి పాటకు, తెలంగాణ గడ్డకు చాలా ఏమంటారు పెనవేసుకున్నటువంటి బంధం ఉంటది. ఇలా ఈ పాట ఇద్దరు మధ్యల సందీపు, మానుకోట ప్రసాద్, ఇద్దరు గౌడ బిడ్డలు ఈ పాట రాసి పాడి తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసేటువంటి కార్యక్రమం చేసి, నిజంగా కూడా అంటే అదొక పార్టీకి రాసిన పాట కావచ్చు, కానీ పాట ఏ రకంగా ఉంటుందో, పాట వింటే ఓన్లీ మనకు ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ ఇదే కాకుండా తెలంగాణ కష్టాలను, తెలంగాణ నష్టాలను, తెలంగాణ ఆటును, పోట్లను,
రాజకీయాన్ని, బతుకు చిత్రాన్ని ప్రతిదీ పాట లోపల చూపిస్తున్నారు. పాట లోపల ఉంటది. ఇక్కడ వీళ్ళనే కాదు, ఏ తెలంగాణలో ఉన్నటువంటి ఏ కవైనా ఏ కళాకారుడైనా మన జీవితం నుంచి, మన కష్టాల నుంచి, మన నష్టాల నుంచే పాట పుట్టుకొస్తుంది. తెలంగాణలో మ్యూజిక్లు లేకపోతే ఏమంటారు పెద్ద పెద్ద అదో ఉండదు. తెలంగాణ బతికే ఒక గానం అవుతుంది. సో కాబట్టి ఇవాళ కేసీఆర్ మీద ఇద్దరు గౌడ బిడ్డలు రాసినటువంటి పాట ఇవాళ తెలంగాణ సమాజాన్ని ఇట్లా ఊపుతా ఉన్నది. సో నిజంగా ఇప్పుడు ఒక పార్టీ అనేది పక్కన పెడితే ఆ పదాల అల్లిక కావచ్చు, ఆ పాడేటువంటి విధానం కావచ్చు, ఆ శృతి కావచ్చు, ఆ లయ కావచ్చు, ఇవన్నీ కూడా ఇవాళ ప్రతి తెలంగాణ గుండెకు అత్తుకునేటువంటి విధంగా ఉన్నాయి. సో కాబట్టి ఈ పాటను ఎందుకు వినిపించాల్సి వచ్చిందంటే ఇట్లా పాటతోని జాగృతం అవుతా ఉన్నారు, ఏకీకృతం అవుతా ఉన్నారు, వరంగల్కి కదిలిపోతా ఉన్నారు. సో ఈ రకంగా జరుగుతా ఉంది. ఇగో ఇదా చరిత్ర కలుపున పుట్టింది ఉద్యమాగ్ని శిశువు. ఇదెవరు రాసిరు? తెలంగాణ తల రాతలు మార్చిన తవ వసంత ఋతువు. విపక్ష దోపిడి విలయంలో విలవిలలాడిన వేదన, అస్తిత్వంకై ఆరాటపడిన ఆత్మ గౌరవ భావన. విడికి వెండిన కేసీఆర్ గొంతులో ప్రళయ గర్జన. చరిత్రల రాకిడి పదవుల కోసం పెదవులు మూసిన మోసాలతోనే మోస. తెలంగాణ దేశాన్ని చూపిన కేసీఆర్ బంధూసా. అమరుల మెడలో పూల దండనే గులాబీ జెండగా మార్చిండు. అమరుల మెడలో పూల దండనే గులాబీ జెండగా మార్చిండు. ప్రజల కోసమై పదవుల వదిలి పోరు బాటలే పట్టిండు. పోరు బాటలే పట్టిండు. ఇది దేశపతి రాసినటువంటి పాట, ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన. సో ఈ పాట ఏంటంటే నాకు సాయిచంద్ అన్న గుర్తొస్తున్నాడు నిజంగా కూడా. సాయిచంద్ అన్న తోటి అంటే ఆయన పార్టీ అదని కాకుండా ఆయనతో ఒక అనుబంధం ఉంటుండే. తమ్ముడు అని చెప్పేసి మంచిగా ప్రేమగా ఆప్యాయతగా పలకరించేవాడు. చాలా సందర్భాల్లో ఫోన్ చేసి మాట్లాడేవాడు. అంటే మనం ఈ దక్షిణ తెలంగాణ ప్రాంతం సంబంధించినటువంటి బిడ్డలం కాబట్టి కొంత సాయిచంద్ అన్న కొంత అంబేద్కరిస్టు ప్లస్ కొంత అణగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డే కాబట్టి మనం రాజకీయంగా పైకి రావాలి తమ్ముడు, నువ్వు నీ వాయిస్ ఇవి అని చెప్తుంటే చాలా మాట్లాడుతూ ఉంటుండే. కానీ ఈ సమయంలో గనక సాయిచంద్ ఉంటే ఇంకొక రకంగా ఉంటుండే. సరే ఏదేమైనా ఆయన అకాల మరణం నిజంగా కూడా ఆ పార్టీకి చాలా నష్టం. సో ఇదంతా పక్కన పెడితే ఇవాళ ఇట్లా పాట రూపంలో పాట ఎట్లా ఏకీకృతం చేస్తా ఉన్నదో, ఎట్లా జాగృతం చేస్తా ఉన్నదో మనము చూస్తా ఉన్నాం. సో కాబట్టి ఇది పాటలకు సంబంధించినటువంటి అంశము.